गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाममित्रवतु गौरी मिमाय सलिलानि त्यक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषी सहस्राक्षर परमे व्योमन्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री गुरुभ्यो नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री मातापितृभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మనం అచ్యుతుని అమరగానము అనే ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. అందులో అచ్యుతుడు తన నోటి ద్వారా అర్జునునికి ఉపదేశించినటువంటి భగవద్గీత దాని యొక్క గొప్పతనము తెలుసుకున్నాము. అచ్యుతుడు గానం చేసినది కేవలం గీతాగానమే కాకుండా మురళీ గానాన్ని చేశాడు. మురళీ గానము అతి పిన్న వయసు నుంచి కూడా ఆయన మురళీ గానాన్ని చేసి గోపికలని గోప బాలులని బృందావనాన్ని గోకులాన్ని అందరినీ కూడా ఆవు దూడలతో సహా అందరినీ కూడా అలరింపజేశాడు. ఆ రకంగా గోపికలు గోపబాలురు గోవులు అందరూ కూడా ఎంతో సంతోషాన్నే కాకుండా గొప్ప జ్ఞానాన్ని కూడా పొందారు. అంతకుముందు ఎన్నడూ అనుభవించని ఆనందాన్ని వారు అనుభవించారు. అదే రకంగా కురుక్షేత్ర సంగ్రామంలో ఆ పరమాత్మ అర్జునునికి గీతా గానాన్ని గీత అనేటువంటి అమృత ధారని అర్జునునికి కురిపించి తద్వారా మనందరినీ కూడా ఆనందభరితుల్ని మనకి ఆత్మతత్వ జ్ఞానానికి మనం అడుగులు వేసే విధంగా ఆ పరమాత్మ గీతాగానాన్ని చేశాడు. ఇక మనం చేయవలసిందల్లా దాన్ని నిత్యము అనునిత్యము దాన్ని ఆరాధిస్తూ దాన్నే మనసులో మనము మరీ తలుచుకుంటూ దానిలోనే మనము లయమైపోయి దాన్ని అనుసరిస్తూ మనము ఉత్తమ గమ్యమైనటువంటి ఆత్మతత్వ స్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని మనము పొంది తద్వారా మోక్ష సాధనకు అడుగులు వేయడమే మన కర్తవ్యం. ఎందుకంటే మన దైనందిన జీవితంలో కలిగే సకల సమస్యలకి కూడా పరిష్కారము భగవద్గీతలో ఉంది. దాన్ని మనము అర్థం చేసుకొని అనుభవించి తరించడము అనేది మన కర్తవ్యం. సర్వశాస్త్రమయీ గీత అని గీతని స్తుతించారు. ఎందుకంటే సకల శాస్త్రాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా భగవద్గీతలో మనకి మెండుగా లభ్యమవుతాయి. ఈ గీతలో మనకి బ్రహ్మజ్ఞాన ఉపదేశంతో పాటు యోగాభ్యాసము కూడా యోగశాస్త్రము కూడా ఈ గీత ద్వారా మనకి అందబడుతోంది. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అని రకరకాల యోగ శాస్త్రాలన్నీ కూడా మనకి ఈ గీత ద్వారా లభిస్తోంది.
కాబట్టి ఈ గీత కేవలం అర్జునుడికి ఉపదేశించినది అని మనము భావించకుండా సర్వ మానవాళి గురించి పరమాత్మ ఈ గీతని మనకి అందించి మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని దూరము చేసి మనల్ని సన్మార్గం వైపు నడిపించడానికి ఉద్భవించినదే ఈ గీత అని మనము తెలుసుకోవాలి. ఇంతటితో ఈ అచ్యుతిని అమర జ్ఞానము అనేటువంటి ఈ విషయాన్ని మనము పూర్తి చేసుకుంటున్నాము. ఇప్పుడు శ్రీకృష్ణార్జునులు గీత మొత్తము జరిగినది ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, భగవంతుని సందేశం. అర్జునుని ప్రశ్నలు మన ప్రశ్నలుగా భావించాలి. అర్జునునికి భగవంతుడు ఇచ్చినటువంటి గీతా సందేశాన్ని సమస్త మానవాళికి మనకు అందించిన సందేశంగా మనము భావించి గీతా శ్రీకృష్ణార్జునుల యొక్క విశేషాలని మనం తెలుసుకోవాలి. అంటే ఉత్తమ వక్తగా కృష్ణ పరమాత్మ ఏ విధంగా ప్రవర్తించాడు, ఉత్తమ శ్రోతగా అర్జునుడు ఏ విధంగా వ్యవహరించాడు అన్న ఈ రెండు విషయాల్ని మనము ఈనాటి విషయంలో మనము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. మొట్టమొదట మన ప్రియతమ వక్త శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తమ శ్రోతగా అర్జునుని పాత్ర ఏమిటి అనే విషయాన్ని మనము ముందు తెలుసుకుందాం. ఆలకించడము అంటే వినటం తెలిసిందే కదా. ఆలకించడం అనేది అందరికీ సాధ్యమే. ఒక శబ్దం వస్తుంది, ఆలకిస్తాము. ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఆలకిస్తాము. ఒక ధ్వనిని ఆలకిస్తాము. ఆలకించడం అనేది మనకి ఈ ఈ చర్మంతో చేసినటువంటి మనకి ఈ శ్రవణాలు చెవులు ఉన్నంత వరకు కూడా ఆలకించడం అనేది మనకు తెలియకుండానే జరిగిపోయే ఒక ప్రక్రియ. దీనిలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ శ్రవణం చేయడం అనేది మాత్రము అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆలకించడానికి శ్రవణానికి తేడా ఏంటి? చెవులున్న ప్రతి వాళ్ళు ఆలకిస్తారు, వింటారు. విన్నది మనసులోకి ఎక్కచ్చు, ఎక్కకపోవచ్చు. కానీ శ్రవణం చేయడానికి కేవలం మనకి ఈ చెవులు సరిపోవు. దానికి కావలసినది మనస్సు ద్వారా మనము శ్రవణం చేయగలుగుతాము. బాహ్య ప్రపంచానికి చెవుల ద్వారా విన్నట్టుగా ఉన్నప్పటికీ శ్రవణం అనేది కేవలం చెవులతో జరిగేటువంటి పని కాదు. దానికి మనకి కావాల్సినది మనస్సు. ఆ మనస్సులో ఏకాగ్రత ఉన్ననాడే ఆ మనసు మనకి సరైన రీతిలో పనిచేయడం మొదలుపెట్టి సరైన విషయాన్ని చక్కగా శ్రవణం చేయగలుగుతుంది. వినాలి, ఆలకించాలి అంటే చెవుడు లేకపోతే చాలు. చెవుడు లేకపోతే ఏ శబ్దం అన్నా మనము వినగలుగుతాము. కానీ శ్రవణానికి చెవిటితో సంబంధం లేదు, మనస్సు కావాలి. మనస్సు లేని శ్రవణము జరగని పని. శ్రవణానికి మూలాధారము మనస్సు. ఈ శ్రవణం చేసేటప్పుడు కల్పితాలకి తావు ఉండకూడదు. ఒక మంచి ప్రవక్త మంచి విషయాన్ని, ఒక ఆచార్యుడు, ఒక గురువు గారు ఒక మంచి విషయాన్ని మనకి చెప్తున్నాడు. ఆయన చెప్పినంతసేపు మన మనస్సు ఆయన చెప్పే విషయం మీద పూర్తి ఏకాగ్రతతో కూడి ఉన్నదై చెవులను మనం రిక్కించి విన్ననాడే, మనసు చెవులు రెండు కలిసినప్పుడే ఆయన చెప్పే విషయం ఏది ఉందో అది మన మనసులోకి తీవ్రంగా నాటుకుంటుంది. అదే సమయంలో మన మనసు ఏవేవో అక్కర్లేని అనవసరమైన
కల్పిత భావాలకు. ఆయన చెప్పేది ఒక విషయం అయితే దాన్ని మనం ఊహించుకుంటూ కొత్త విషయంలోకి వెళ్ళామంటే ఆయన చెప్పేది మన చెవులకు, మన మనస్సుకు ఏమాత్రము కూడా ఎక్కదు. ఆ ఎక్కని విషయము శ్రవణమే కాదు, మనము ఎంతసేపు ఆయన ఎదురుగుండా, గురువు గారి ఎదురుగుండా కూర్చొని మనం ఊహలో ఉన్నామో ఆ సమయం అంతా కూడా కేవలం వృధానే, కానీ ఏ రకంగా కూడా అది పనికి రాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, చక్కగా గురువు గారు మంచి విషయాన్ని మన పోటీ వాళ్ళందరికీ తెలియాలి, అర్థం చేసుకొని అందరూ బాగుపడాలని అని తన కంఠాన్ని ఎంతో ఖర్చు పెట్టి విలువైన కంఠాన్ని మన కోసం ఉపయోగిస్తాడు. మనం ఆ టైంలో చేసే పని ఏంటండి? సెల్ ఫోన్ నొక్కుకుంటూ కూర్చుంటాం. అదే సమయంలో వచ్చే ప్రతి అడ్డమైన వాట్సాప్ విషయానికి కూడా మనము సమాధానం చెప్పాలని, మనం పంపించిన వాట్సాప్ మెసేజ్కి రిప్లై వచ్చిందా లేదా చూసుకోవడానికి మనం ఉపయోగించుకుంటున్నాము. దీనివల్ల గురువు గారికి ఏ నష్టం ఉండదండి. ఆయన తన కంఠాన్ని వినియోగించడానికి సిద్ధపడే మన బోటి వాళ్ళందరికీ మంచి విషయాలు చెప్పాలనే ఒక సేవాభావంతో ఆయన వచ్చి చెప్తూ ఉంటాడు. కానీ మనం చేసే ఈ అకార్యం వల్ల నష్టపోయేది మనమే. జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మనము సత్సంగానికి ఎందుకండి వెళ్ళడం? సత్సంగానికి ఎందుకు వెళ్తున్నాం? ఆ సమయంలో కేవలము మన మనస్సు, మన నాలుక, మన చెవులు, ఈ మూడు కూడా నామం చెప్పడానికి, గురువుగారు చెప్పింది వినటానికి, విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీటిని మనం వాడుకోవాలి. దీనికి మనకి సరైన బుద్ధి అవసరం. ఆ బుద్ధి ఎప్పుడైతే మన మనసుని కంట్రోల్ చేస్తుందో అప్పుడు మన చేతులు ఫోన్ వైపుకి కానీ పక్క వాళ్ళతో ముచ్చటిద్దామని కానీ మనకి కలుగదు. అర్జునుడి గురించి ఎందుకు చెప్తున్నారు ఉత్తమ శ్రోతగా అంటే, ఆయన కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా కూలంకుషంగా అర్థం చేసుకొని మధ్య మధ్యలో తనకు వచ్చే ప్రతి సందేహాన్ని కూడా చక్కగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసి ఆయన సఫలమయ్యి అజ్ఞానంలో తాను తన కర్తవ్యాన్ని నుంచి విముఖుడైన వాడు తిరిగి తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించి విజయాన్ని సాధించి మనకు ఆదర్శప్రాయుడయ్యాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనము తెలుసుకుందాము. చదవడము అనేది ఒక కర్మ. ఆ చదివిన దానిని సక్రమంగా మనం అర్థం చేసుకోగలిగితే అందులో మనలో కళ ఉంది అన్న విషయము బయటపడుతుంది. అంటే అర్థం చేసుకునే కళ. చదవడం అనేది ఒక అభ్యాసం. అవగాహన పూరిత చదువు కళ అవుతుంది. చదువుతూ పోతుంటాం, కేవలం పుస్తకం మూసేశాక మనకి ఏమీ అర్థం కాలేదంటే మనకి అవగాహన లోపం ఉందని అర్థమవుతుంది. చదివిన దాన్ని సక్రమంగా మనం అవగాహన చేసుకున్నామంటే అది మనలో కళ ఉంది అనే విషయాన్ని తెలుపుతుంది. అభ్యాసం అనేది కర్మ. చదువుతాము,
చదువుకుంటున్నాము అనేది ఒక అభ్యాసం. అభ్యాసం అంటే అదొక కర్మ. అవగతమవుతున్నది, అధ్యయనం చేస్తున్నాము అనేది ఒక కళ, కర్మ కళ. ఈ వాచకము కర్మ అవుతుంది. వాచకం అంటే చెప్పడం, నేర్చుకున్న దాన్ని, చదివిన దాన్ని చెప్పడం, అది ఒక కర్మ. వక్తృత్వం అనేది ఒక కళ. వక్తృత్వం, చక్కగా చెప్పగలగడం అనేది ఒక కళ. కర్మ అయిన వాచకము వచనం అనిపించుకోగా, కళ అయిన వక్తృత్వము ప్రవచనం అనిపించుకుంటుంది. కర్మ అయిన వాచకం చెప్తున్నారు, చదివింది చెప్తున్నారు అనేది ఒక వచనం. ఏం చదివామో అది చెప్తున్నది ఒక వచనం. కానీ దానిలో కళ ఇమిడి ఉంటే, వచనంలో కళ ఇమిడి ఉంటే అది వక్తృత్వం అయ్యి అది ప్రవచనం అవుతుంది. ప్రవచనం, అన్నదే సంస్కృతంలో ఉత్తమమైన దానిగా చెప్పబడుతుంది. ప్రవచనం అంటే గొప్ప వచనం. గొప్ప వచనం ఎప్పుడు అవుతుందంటే ఆ వచనంలో కళ కూడిన నాడు అది ప్రవచనం అవుతుంది. ఈ వాచకమునకి కావాల్సిందేంటి? వాచకానికి వాక్కు చాలు. కానీ వక్తృత్వానికి వైదుష్యం కావాలి. వక్తృత్వానికి వైదుష్యం అంటే దాంట్లో వారికి పరిపూర్ణత, పరిపక్వత, దాని యందు వారికి జ్ఞానము, చెప్పబోయే విషయం మీద వారికి ఉన్నటువంటి జ్ఞానము, అవగాహన అది ఉంటే గనక అది వైదుష్యము, అది వక్తృత్వం అవుతుంది. అది వ్రాత అనేది కర్మ అవుతుంది. వ్రాయటం కర్మ, ఒక పని, క్రియ జరుగుతుంది. రచన కళ అవుతుంది. వ్రాత కేవలం కర్మ, రచన మాత్రం ఒక కళ అవుతుంది. కర్మ అయిన వ్రాత చిల్లర మాటలు, చెల్లిచీటలు రాస్తుంది, ఏదన్నా చేస్తుంది. కర్మ రాయడమే కదండి, ఏదన్నా రాయొచ్చు. దానికి ఉపయోగపడే రాత ఉండొచ్చు, ఉపయోగపడని, అక్కర్లేని కథలు, కథానికలు, ఎన్నో రకరకాలవి, ఏమాత్రం కూడా మానవ మనుగడకి ఉపయోగపడని ఎన్నో రచనలు, వ్రాతలు ఉంటూనే ఉంటాయి. అవన్నీ కూడా రచన కాదు. దాన్ని రచన అని అనరు. దాన్ని ఎప్పుడైతే కళ దాంట్లో జోడింపబడుతుందో అది దివ్య తేజస్సుతో ప్రభాసించి ఒక కాంతిపుంజంగా మారి కమనీయంగా అవుతుంది. చూపర్లకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ కర్మలో స్పందన కూడితే అది చేతనం అవుతుంది. ఎప్పుడైతే ఈ కర్మలో స్పందన, రెస్పాన్స్, అప్పుడైతే చేతనం అయినట్టు, మనలో చేతనత్వము ఉన్నది అని ఆ ఏదైతే రచింపబడిందో, కళతో కూడి రచింపబడిందో, దానిలో కలిగినటువంటి స్పందన వలన చేతనత్వము మనకి గోచరమవుతుంది. ఈనాటితోటి ఈ విషయంతో ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడితో కామా పెట్టి దీన్ని రేపటితో మళ్ళా మనం తిరిగి దీని గురించి వ్యాఖ్యానించుకుందాము. ఈరోజుకి ఇక్కడికి ముగిస్తున్నాను. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.